నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో పోలీసులు రైతులు అరెస్ట్ చేస్తున్నారు. దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనతో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్ట్ చేస్తున్నారు. ఇక గుండంపల్లి గ్రామంలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగగా రైతుల అరెస్టులను గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన అర్ధరాత్రి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆర్డీఓ కళ్యాణిని 5 గంటల పాటు నిర్బంధించారు. ఆర్డీఓను తరలించే సమయంలో ఉద్రిక్తత ఏర్పడగా తన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రైతులు చెప్పారు. రైతులు ఆందోళన విరమించడంతో దిలావర్పూర్ గుండపల్లికి చేరుకున్న పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లో అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ఏదైతే దిలావర్ మండల కేంద్రంలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ కూడా గత కొన్ని రోజుల నుంచి రైతులు సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళన కూడా కంటిన్యూ అవుతున్న క్రమంలో నిన్న చాలా మంది అంటే ఈ పలు గ్రామాలకు 4 ఎఫెక్టెడ్ గ్రామాలు ఏవైతే 4 గ్రామాలు గుండెపల్లితో పాటు కాన్లీ, అదే విధంగా కూడా లోలంతో పాటు మరికొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ పిల్లలతో పాటు నిన్న ఆందోళన చేసి ఈ ఆందోళన దాదాపు 11 గంటల పాటు కొనసాగింది. ఈ రోజు ఉదయం కూడా రాత్రి 12 గంటల వరకు కొనసాగిన ఆందోళనను పోలీసులు చేత అక్కడి నుంచి వాళ్ళని పంపించడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ పోలీసులు గ్రామాలలో ఎవరైతే ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి రైతులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి కూడా ఉదయం కూడా ఆ గ్రామాలలో వెళితే కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గ్రామస్తులందరినీ కూడా పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అయినా కూడా పోలీసులు మాత్రం కొంతమంది రైతులతో పాటు గ్రామస్తులను కూడా అరెస్ట్ చేసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించింది. గ్రామస్తులందరూ కూడా ఏకమై కూడా ఏదైతే దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ ముందు కూడా ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా కూడా రైతులకు పోలీసులకైతే వాగ్విధానం జరిగింది. ఈ క్రమంలో కొంత రాళ్లు విసురుకునేటువంటి క్రమం కూడా జరిగింది. రైతులు తమ సమస్యను పట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తానంటూ కూడా ఆందోళన అయితే చేపట్టారు. మళ్ళీ ఒకసారి కూడా ఈ రోజు కూడా 63వ జాతీయ రహదారి మీద ఆందోళన చేయడానికి కూడా రైతులు అయితే కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి. భారీగా కూడా రైతుల నేపథ్యంలో కూడా పోలీసులు కూడా పోలీసులను అయితే మోహరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ షర్మిల కూడా అక్కడ ఉండి ఆ పరిస్థితిని అంతా పర్యవేక్షణ చేస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా రైతుల ప్రధాన డిమాండ్ ఒకటే, ఏంటంటే ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ నుంచి ఆ పనులను నిలిపేలా ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించవద్దు అనేది ప్రధాన డిమాండ్. అక్కడ ఫ్యాక్టరీ నిర్మించడం ద్వారా కూడా తమ భూములను మేము విలువైనటువంటి పంటలు నష్టపోతాము, భూములు నష్టపోతాం, మా భవిష్యత్తులో కూడా పంటలు పండేటువంటి అవకాశం ఉండదు ఆ రసాయనాల ద్వారా అని కూడా రైతులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చేసుకొని ఖచ్చితంగా ఫ్యాక్టరీని అక్కడి నుంచి ఎత్తివేస్తున్న హామీ ఇస్తే మా ఆందోళన అయితే విరమిస్తాం, లేదంటే కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆందోళన అయితే ఉగ్ర రూపం దాల్చినా కూడా దానికి మేము బాధ్యులం కాదని కూడా రైతులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మి, అరుణ్ కుమార్, ఇప్పుడు పోలీసుల మీద కూడా రాళ్లు రూతున్నారని తెలుస్తుంది. సో మరి ఇది ఎలా ఉందంటారు అక్కడ? రైతుగా అదే సామరస్యంగా ఆందోళన చేస్తున్నటువంటి రైతులను కావచ్చు, గ్రామస్తులను కావచ్చు, పోలీసులు అక్రమంగా గ్రామాలలోకి వచ్చి దొంగల లెక్కన ఇంటి తలుపులను తన్ని లోపల నుంచి లాక్కొని వెళ్ళి కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి అరెస్ట్ చేయడానికి కూడా రైతులు, గ్రామస్తులు ఏదైతే వ్యతిరేకిస్తా ఉన్నారో మేము ఉద్యమం చేస్తున్నాం, ప్రశాంతంగా చేస్తున్నాం, కానీ పోలీసులు రెచ్చగొడుతున్నారంటూ కూడా తమ ఉద్యమానికి ఏదైతే ఆందోళనకు అడ్డస్తే వెనుక పోయి తగ్గేయాలంటూ కూడా పోలీసుల మీద కూడా రాళ్లు రువ్విండ్లు. అయితే ఆ రాళ్లలో కూడా కొంతమంది పోలీసులు స్వల్ప గాయాలు అయినట్టు కూడా మనకు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ఆందోళన మరి ఈ విషయం మీద పోలీసులు మరి రైతులను ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? రైట్, ఇప్పటికే కూడా పోలీసులు దాదాపు 10 నుంచి 12 మంది రైతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా కొంతమంది గ్రామస్తులను కూడా తీసుకొని కూడా దిలావర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఏదైతే ఉంచినట్టు కూడా అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించిన గ్రామస్తులతో పాటు మహిళలు కూడా అక్కడ ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. అరుణ్ కుమార్, రైతుల యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏమైనా చెప్తున్నారా? రైతుల ప్రధాన డిమాండ్ అంటే ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ ఆ దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి ఎత్తివేయాలి. అక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే కూడా మాకు ఆ రసాయన ద్వారా కూడా భవిష్యత్తులో ఇక్కడ పంటలు వండేటువంటి అవసరం పరిస్థితి తలెత్తుంది అని చెప్పేసి అయితే రైతులు అయితే డిమాండ్. ఈ ప్రధాన డిమాండ్ ఒకటే, రైతులు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని జిల్లా కలెక్టర్ చేసుకుని దాన్ని ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి మొత్తం కూడా నిర్మించకుండా కూడా ఇక్కడ నుంచి తరలించాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. లక్ష్మి. ఓకే అరుణ్ కుమార్, రైట్, థ్యాంక్ యూ.